హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియోస్. ఈరోజు మనం టాపిక్ ఏంటంటే మనకి ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం అనేది ఒక మెయిల్ అయితే రావడం జరిగింది. అలాగే మనకి బయట స్టూడియోలో ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం జరిగింది అనమాట. దాని గురించి అయితే ఈరోజు ఇవాళ వీడియో అనమాట. అంతకంటే ఈ వీడియోని ఒకసారి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి మంచి కంటెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తానన్నమాట. ఓకే, నేను దాంతోపాటు నేను అప్డేట్ అయ్యి అంతకంటే మిమ్మల్ని ముందు అప్డేట్ చేస్తానన్నమాట. ఓకే, ఇంకా మనం అనేది టాపిక్లోకి వెళ్ళినట్లయితే పక్కన చూపించినట్లు మీకు మెయిల్ అయితే వచ్చింది కదా. మీకు మెయిల్ వచ్చిన తర్వాత మీరైతే ఏం భయపడకండి, ఇదేంటి ప్రమాదం అయితే కాదు. దీని గురించి మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఓకే, ఇప్పుడు మనకి పూర్తి వివరాలు దీంట్లో ఎట్లా పూర్తిగా చదవాలి, ఇంకా డీటెయిల్గా తెలవాలంటే నేను చెప్పినట్టు పక్కన చూపిస్తున్నాను కదా, ఇలా అయితే మెయిల్ వచ్చి ఉంటుంది అనమాట. ఇలా అయితే మెయిల్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ బ్లూ కలర్లో ఫైండ్ అవుట్ నౌ అనేసి చూపిస్తుంది అనమాట. దాన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత మీకైతే యూట్యూబ్ క్రియేటర్ ఉంటారు కదా, దాని ఆఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. అదైతే దాంట్లో ఏం రాసుకుంటుందంటే, నేను చదివి చూసిన తర్వాత దాంట్లో మీకు ఏ ఛానల్ ఏదైనా ఉంటుంది కదా, ఇప్పుడు మీరు టైటిల్ ఉంటుంది కదా, ఆ టైటిల్ మీరు సబ్ టైటిల్ ఇస్తే మీకు ఇప్పుడున్న వ్యూవర్స్ కంటే ఎక్కువ వ్యూవర్స్కి పుష్ చేయడం జరుగుతుంది అనమాట. దాంట్లో రాస్తుందన్నమాట. ఓకే, మీరు అప్లోడ్ చేసేటప్పుడు సబ్ టైటిల్స్ అనేవి ఇచ్చినట్లయితే మీకు వ్యూస్ అనేది పెరుగుతాయనేసి ఇచ్చారనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ ఛానల్ కానీ టెక్ ఛానల్ కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా ఛానల్స్, అట్లాంటివి యూజ్ అవుతాయి అన్నమాట ఈ సబ్ టైటిల్స్ అనేటివి. ఈ సబ్ టైటిల్స్ ఏంటంటే ఎందుకు ఉపయోగపడతాయి అంటే, యూట్యూబ్ చెప్పినట్లు మనకి ఇప్పుడు తెలుగు ఛానల్ ఇప్పుడు ఇంగ్లీష్ కంటెంట్లో ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, దాంట్లో ఇప్పుడు టెక్ ఛానల్లో ఒక వీడియో అయితే లేదనుకోండి, మనం అదే సబ్ టైటిల్ ఇచ్చామనుకోండి, మన తెలుగు వీడియో సబ్ టైటిల్ ఇంగ్లీష్ ఇచ్చామనుకోండి, అది సెర్చ్ చేసినప్పుడు మన రిజల్ట్ అనేది అక్కడ చూపిస్తుంది అనమాట. అక్కడ మన వీడియోని అయితే సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్. అప్పుడు మనకి వ్యూస్ రావడం జరుగుతుంది అనమాట. ఇలా అయితే మనకి వ్యూస్ పెరగడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కింద పక్కన చూపిస్తున్నట్లు మీకైతే ఒక మెయిల్ అయితే వచ్చింది కదా, ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా వైట్ స్టూడియోలో. ఓకే, ఆ నోటిఫికేషన్ ఎట్లా నాట్ నౌ కొట్టాలా, టర్న్ ఆఫ్ కొట్టాలా, ఏది ఆఫ్ చేయాలనేసి, ఏది నాట్ నౌ కొట్టాలనేసి మీకు తెలియదు కదా. ఇప్పుడు మీరు ఎట్లా ఏదనేసి చెప్తాను చూడండి. ఈ రెండింటిలో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు మీరు ఏదైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారు, లేదా మీరు ఎవరి ఛానల్ అయినా చూస్తున్నారు, బాగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, మీరు వాళ్ళకి కామెంట్ పెట్టారు, ఇప్పుడు వాళ్ళ కంగ్రాచులేషన్స్ అని ఒక ఐ లవ్ యూ సింబల్ ఉంటుంది కదా, అది ట్యాప్ చేసినప్పుడు మీకు కంగ్రాచులేషన్స్ అని యూట్యూబ్లో వస్తుంది, వైట్ స్టూడియోలో రెండిట్లో వస్తుంది కదా. ఒక కామెంట్ అనేసి మనకి కామెంట్స్ వస్తాయి కదా, సపోజ్ కామెంట్స్ వస్తాయి కదా. ఇప్పుడు యూట్యూబ్కి సంబంధించింది ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు మీకు వైట్ స్టూడియోలో వస్తుంది, నెక్స్ట్ పాయింట్ ఆఫ్ యూట్యూబ్ యాప్లో వస్తుంది. ఓకే, ఈ రెండిట్లో అనేది వస్తుంది అనమాట. ఈ రెండిట్లో వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు దాని గురించి చెప్తాను. ఈ రెండిట్లో వస్తుందని చెప్పాను. ఇది ఎందుకు చెప్పానంటే, ఇక్కడ మీరు టర్న్ ఆఫ్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేస్తే మీకు ఒక దాంట్లో రావడం జరుగుతుంది. అది వైట్ స్టూడియోలో మాత్రమే రావడం జరుగుతుంది. కామెంట్స్ కానీ ఏమన్నా వస్తే మీకు వైట్ స్టూడియోలో రావడం మాత్రమే జరుగుతుంది అనమాట. ఇంకా యూట్యూబ్ యాప్లో రాదనమాట. ఇంకా మీకు యూట్యూబ్ యాప్ అండ్ వైట్ స్టూడియోలో రెండిట్లో నాకు కావాలి ఏదైనా దానికి సంబంధించిన, ఇప్పుడు యూట్యూబ్కి సంబంధించిన మెసేజ్లు వస్తాయి కదా, ఎవరైనా వీడియో పెట్టినప్పుడు మెసేజ్లు రావడం అట్లా వస్తాయి కదా, అట్లాంటివి నాకు యూట్యూబ్లో కూడా రావాలి అనుకుంటే ఇప్పుడు అక్కడ పక్కనే నాట్ నవ్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేస్తే మీకైతే మెసేజ్లు రెండు అంటే యూట్యూబ్లో వైట్ స్టూడియోలో రెండిట్లో రావడం జరుగుతుంది అనమాట. ఇది ఇవాళ వీడియో. మీకు ఏమాత్రం నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మరీ అడుగుతున్నాను, ఎందుకంటే మన ఛానల్ 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, అలాగే మన ఛానల్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీకు రేపు ఏ వీడియో కావాలనేది కూడా కామెంట్ చేయండి. కంపల్సరీ మీరు కామెంట్ చేస్తే
దానికి సంబంధించిన వీడియో అయితే కంపల్సరీ చేస్తానన్నమాట. మీరైతే మర్చిపోకుండా మీకు రేపు ఏ వీడియో కావాలనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలియకపోయినా దాని గురించి చూసి నేర్చుకొని మరి మీకోసం వీడియో అయితే చేస్తాను. ఓకే, అంటిల్ దెన్ బాయ్ బాయ్, టాటా, సీ యూ.